మన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా నవయుగ భారతి కార్యదర్శి అయినటువంటి శ్రీ నేతి క్షీరసాగర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన కార్యక్రమంలో మనకు మార్గదర్శనం చేయడానికి విచ్చేసినటువంటి ఆదరణీయులు మాననీయ సునీల్ అంబేద్కర్జీని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ సునీల్ అంబేద్కర్జీ నాగ్పూర్లో ఎంఎస్సి చదువు పూర్తి చేసిన తర్వాత 1990 సంవత్సరంలో ప్రచారకగా వచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో 30 సంవత్సరాల పాటు వారు వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2003 నుండి 2019 వరకు వారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అఖిల భారత సంఘటనా మంత్రిగా పనిచేశారు. 2019 నుండి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో అఖిల భారత ప్రచార ప్రముఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారి కేంద్రం భాగ్యనగర్. ఈరోజు మన కార్యక్రమంలో వారు మనకు మార్గదర్శనం చేస్తారు. వారిని శాలువాతో స్వాగతించవలసిందిగా నేతి క్షీరసాగర్ గారిని కోరుతున్నాను. నేతి క్షీరసాగర్ గారు వృత్తిరీత్యా ఇంజనీర్, వారు పారిశ్రామికవేత్త, 50 సంవత్సరాలుగా స్వయం సేవకు. ప్రస్తుతం వారు నవయుగ భారతి కార్యదర్శి. మన కార్యక్రమానికి విచ్చేసిన మరొక అతిథిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వీరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు. ఇటీవలే వారు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా, అధ్యక్షులుగా, పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షులుగా వివిధ హోదాలలో పనిచేసి 2022 ఆగస్టులో రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా వీరి గ్రంథాలు 7 వాల్యూమ్స్గా వారు తీసుకొని వచ్చారు. అవి అన్ని యూనివర్సిటీలలో తెలుగు భాషలో పరిశోధన అంశాల కోసము, సమాచార సేకరణ కోసము విద్యార్థులకు, పర్యవేక్షకులకు కరదీపికగా ఉపయోగపడుతున్నాయి. వీటి ద్వారా వారికి అన్ని యూనివర్సిటీలలో మంచి గుర్తింపు వచ్చింది. 3.5 దశాబ్దాలుగా వారు వివిధ పత్రికలలో అసంఖ్యాకమైన రచనలు చేశారు. వందే మాతరం గీతకర్త అయినటువంటి బంకిం చంద్ర చటర్జీ పైన నిత్యానందరావు గారు సాధికారికంగా సప్రమాణంగా వ్రాసిన గ్రంథము ఇప్పటికీ తెలుగులో అది ఒకటే గ్రంథం అంత ప్రామాణికంగా వచ్చింది. వారు మన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఉన్నారు. వారిని శాలువాతో స్వాగతించవలసిందిగా శ్రీ రామకృష్ణ గారిని కోరుతున్నాను. మన కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథి మన ప్రాంత సంఘచాలక్ గారు మాన్యులు శ్రీ సుందర్రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మాననీయ సుందర్రెడ్డి గారు విశ్రాంత సూపరింటెండెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో గతంలో వారు భాగ్యనగర్ విభాగ్ సంఘచాలక్గా, తెలంగాణ ప్రాంత సహసంఘచాలక్గా పనిచేశారు. ప్రస్తుతం వారు ప్రాంత సంఘచాలక్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారిని స్వాగతించవలసిందిగా రామకృష్ణ గారిని కోరుతున్నాను. నేటి మన కార్యక్రమంలో మనం ఏ పుస్తకాన్ని అయితే ఆవిష్కరించుకోబోతున్నామో ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించినటువంటి శ్రీ వేదుల నరసింహం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ వేదుల నరసింహం గారు 1974 నుండి 84 వరకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రచారకగా పనిచేశారు. తదుపరి జాగృతి వారపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ దినపత్రికలలో, అదేవిధంగా దూరదర్శన్ యాద్గిరిలో 39 సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. ఇతిహాస సంకలన సమితి సంఘటనా కార్యదర్శిగా వారు ప్రస్తుతం బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ప్రచార విభాగం ప్రాంత కమిటీలో సభ్యులు, సమాచార భారతి కమిటీలో సభ్యులు. వారు 12 పుస్తకాలు అనువాదం చేశారు. వారివి చాలా స్వీయ రచనలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆవిష్కరించుకోబోయే ఈ పుస్తకం శ్రీ గురూజీ దృష్టి దార్శనికత పుస్తకం ఆంగ్లం నుండి వారు తెలుగులోకి అనువాదం చేశారు. వారిని కూడా సన్మానించుకుంటాం పుస్తక ఆవిష్కరణ తర్వాత.
అంటే మీరు అందరు నా వైపు చూస్తుంటే నాకు అనుమానం వేసి రెండు ప్రత్యేకమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. అంటే ముందర అందరం కనిపిస్తుంటాం, తెర వెనక నుండి నడిపే పెద్దలు ఉన్నారు, వారిని పరిచయం చేయడం గౌరవంగా మనందరం భావించుకుంటాం. మాననీయ డాక్టర్ వడ్డీ విజయసారథి గారు సభలో ఆసీనులై ఉన్నారు. వారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వివిధ స్థాయిలలో ప్రచారకగా పనిచేసి సరస్వతి విద్యాపీఠంలో అనేక సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ సంఘటనా కార్యదర్శిగా, క్షేత్ర సంఘటనా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి ఆ తదుపరి పూర్వ ఆంధ్రప్రదేశ్ ప్రచార ప్రముఖగా, జాగృతి వారపత్రిక సంపాదకులుగా అనేక సంవత్సరాలు పనిచేశారు. నవయుగ భారతి బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ప్రస్తుతము ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాల ప్రచురణ విభాగం సమన్వయకర్తగా వారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరొక పరిచయం చేస్తాను. మాననీయ రాంపల్లి మల్లికార్జున్జీ, వారు నా కుడివైపు ఉన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో 43 సంవత్సరాలు ప్రచారకులు. వారు గతంలో జిల్లా ప్రచారక్, విభాగ ప్రచారక్, ప్రాంత ప్రచార ప్రముఖ్, లోకహితం పత్రిక ఎడిటర్గా పనిచేసి ప్రస్తుతం వారు నవయుగ భారతి సంపాదకులుగా పనిచేస్తున్నారు. పెద్దలందరినీ జ్యోతి ప్రజ్వలన గావించవలసిందిగా కోరుతున్నాను. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార పేన తుషార రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోదిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నిన్నడుగల్గు భారతీ భారతీ భారతీ. మనం ఆవిష్కరించబోయే ఈ పుస్తకాలను పరిచయం చేయవలసిందిగా మాననీయ రాంపల్లి మల్లికార్జునరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. నవయుగ భారతి 1994 సంవత్సరంలో రిజిస్టర్ చేయించాం. 1994 నుంచి నవయుగ భారతి పేరుతో పుస్తకాల ప్రచురణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ పుస్తకాలలో సిద్ధాంతపరమైనటువంటి పుస్తకాలు, చరిత్రకి సంబంధించిన పుస్తకాలు, అట్లాగే బాలలకి సంబంధించిన సాహిత్యం, మహాపురుషుల యొక్క జీవిత చరిత్ర, భారతి పేరుతో దేశానికి సంబంధించిన అనేక మంది మహాపురుషుల యొక్క చరిత్ర బాల సాహిత్యంగా దానిని నవయుగ భారతి ముద్రణ చేసింది. అట్లాంటివి 178 పుస్తకాలు ఇప్పటి వరకు ముద్రించడం జరిగింది. అదే కాకుండా అనేక మంది మహాపురుషుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు కూడా నవయుగ భారతి ముద్రిస్తూ ఉంటుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి సంబంధించి శత జయంతి ఉత్సవాలు చేరువవుతున్నటువంటి సమయంలో సంఘ సిద్ధాంతపరమైనటువంటి పుస్తకాలని తీసుకురావాలని చెప్పి నవయుగ భారతి సంకల్పించింది. ఆ క్రమంలో మొట్టమొదట మన పండుగలు అనేటువంటి పేరుతో ఒక పుస్తకం ఉండేది. అది చాలా పాత పుస్తకం. ఆ పుస్తకాన్ని సంస్కరించి కొత్త విషయాలు దాంట్లో చేర్చి మన ఉత్సవాలు అనేటువంటి పేరుతో ఆ పుస్తకాన్ని మనం ముద్రించాం. అంతేకాకుండా మన దేశ చరిత్ర కనుక మనం చూసినట్లయితే
1857 సంవత్సరం ఒక కీలకమైన ఘట్టం. ఆ కీలక ఘట్టం తర్వాత దేశం కొంతకాలం ప్రశాంతంగా ఉన్నది అని అనిపించింది. కానీ అనేక మంది మహాపురుషుల పరంపర ఆ క్రమంలో బయటకు వచ్చింది. అందులో దయానంద సరస్వతి మొట్టమొదట మనకు కనపడతారు. తర్వాత బంకిం చంద్ర చటర్జీ, స్వామి వివేకానంద, తర్వాత వీర సావర్కర్, డాక్టర్ జీ, గురూజీ, ఇట్లా వరుసగా అనేక మంది మహాపురుషుల పరంపర ఈ దేశంలో జన్మించింది. వీళ్ళందరూ కూడా మన దేశం, మన ధర్మ సంరక్షణ కోసం ఏం చేశారు అనేటువంటి విషయాన్ని జాతి పునర్నిర్మాణ రథసారథులు అనేటువంటి పేరుతో సంక్షిప్తంగా ఒక 100 పేజీల్లో ఆ పుస్తకాన్ని ముద్రించాం. అది కాకుండా మనం దత్తోపంత్ ఠేంగ్డేజీ కార్యకర్త అనే పుస్తకాన్ని రచించారు చాలా సంవత్సరాల పూర్వం. ఆ పుస్తకాన్ని తిరిగి మళ్ళీ ముద్రించి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకుని రావటం జరిగింది. అదే క్రమంలో పరమ పూజనీయ సరసంఘ్ చాలక్ గారు, సురేష్ జీ సోని, తర్వాత అరుణ్ కుమార్ జీ, ఈ ముగ్గురు కూడా ఇచ్చినటువంటి ఉపన్యాసాల ఆధారంగా హిందీలో హిందుత్వము అనేటువంటి ఒక పుస్తకం వచ్చింది. అది సిద్ధాంతపరమైనటువంటి పుస్తకం. సమకాలీనటువంటి ప్రపంచంలో హిందుత్వం అనేటువంటిది ఏ రకంగా మనం వ్యాఖ్యానించాలి అనేటువంటి విషయాలు ఆ పుస్తకంలో మనకు కనపడతాయి. ఆ పుస్తకాన్ని కూడా తెలుగులోకి అనువదించడం జరిగింది. ఆ క్రమంలో పరమ పూజ్య శ్రీ గురూజీ శత జయంతి ఉత్సవాల సమయంలో వచ్చిన సమగ్ర గ్రంథావళి ఆధారంగా గురూజీ దృష్టి దర్శన్ పేరుతో హిందీలో వచ్చింది, విజన్ అండ్ మిషన్ పేరుతో ఇంగ్లీష్లో వచ్చింది. ఆ 2 పుస్తకాల ఆధారంగా ఈ పుస్తకాన్ని ఇప్పుడు మనం ఆవిష్కరించబోతున్నటువంటి గురూజీ దృష్టి దార్శనికత అనే పుస్తకం మనం తీసుకొచ్చినాం. ఈ పుస్తకాన్ని ఇంతకుముందు పరిచయం చేశారు వేదుల నరసింహం గారు. వారు దాన్ని తెలుగులోకి అనువదించారు. ఆ పుస్తకాన్ని చక్కటి పద్ధతిలో తీసుకొచ్చేందుకు వేదుల నరసింహం గారు ఎంత ప్రయత్నం చేశారో, ఎంత కృషి చేశారో అంతే ప్రయత్నం మన వడ్డీ విజయసారథి గారు కూడా చేశారు. దాని కారణంగా ఒక మంచి పుస్తకంగా ఆ పుస్తకం వచ్చింది. అట్లాగే ఈ పుస్తకం ముద్రించేందుకు కవర్ పేజ్, ఆ కవర్ పేజ్ మనకి డిజైన్ చేసి ఇచ్చినటువంటి కాంతారావు, అట్లాగే పుస్తకాన్ని ముద్రించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జాగ్రత్తగా ఆ పుస్తకాన్ని ముద్రించేందుకు సహకరించినటువంటి కిరణ్ గారు, ఆకృతి ప్రింటింగ్ ప్రెస్, వాళ్ళకు కూడా నవయుగ భారతి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ గురూజీ దృష్టి దార్శనికత పుస్తకం ఏదైతే ఉందో, ఈ పుస్తకం ప్రారంభం ఎట్లా అయింది అని కనుక మనం చూస్తే, ఈ పుస్తకం ప్రారంభం మహాపురుషులు ఎవరు అనేటువంటి ప్రశ్నతో ప్రారంభమైంది. అంటే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అరవింద, పరమ పూజనీయ డాక్టర్ జీ, వీళ్ళ గురించి శ్రీ గురూజీ, పరమ పూజనీయ శ్రీ గురూజీ చెప్పినటువంటి మాటలు ఈ పుస్తకం యొక్క ప్రారంభంలో మనకు కనపడతాయి. ఈ పుస్తకం సంఘ సిద్ధాంతపరమైనటువంటి విషయం కావచ్చు, హిందుత్వానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, సంఘ పనిలో మౌలికమైనటువంటిది సంఘ శాఖ, శాఖ అనేటువంటిది మౌలికమైనటువంటి పని. ఆ పనిని చేస్తూ సమాజంలో ఉండేటువంటి అన్ని రంగాల్లో కూడా ఏ రకమైనటువంటి పద్ధతిలో మనం మార్పు తీసుకురావాలి, అన్ని రంగాల్లో మనం ఎట్లా ప్రవేశించి పనిచేయాలి అనేటువంటి దానికి సిద్ధాంతం కావచ్చు, కార్యాచరణ కావచ్చు, వ్యవస్థ కావచ్చు, కార్యక్రమాల పద్ధతి కావచ్చు, వీటన్నిటిని కూడా వికసింపజేశారు పూజనీయ శ్రీ గురూజీ. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనకి ఈ పుస్తకంలో చాలా కనపడుతుంది. ఇంకొక మాట చెప్పి నేను పూర్తి చేస్తాను. గురూజీ సమయానికంటే ముందు ప్రపంచంలో అనేక సిద్ధాంతాలు, వాదాలు అనేకమైనటువంటి ప్రపంచంలో పుట్టుకొచ్చాయి. వీటి కారణంగా ప్రపంచానికి జరిగేటువంటి నష్టం ఏంటి, వీటి కారణంగా భవిష్యత్తులో ఎట్లా ఉండబోతున్నది అనేటువంటి విషయాలు కూడా పూజనీయ శ్రీ గురూజీ చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో ఆ మాటలు మనకి ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. అట్లాగే ఇంతవరకు ఎప్పుడు మనం చూడనటువంటి ఒక అంశం ఈ పుస్తకంలో ఉంది.
అదేంటంటే గురూజీ తన గురించి తాను చెప్పుకునేటువంటి విషయాలు ఏవైతున్నాయో ఆ విషయాలు మనకి ఈ పుస్తకంలో కనపడతాయి. ఈ రకంగా గురూజీ 33 సంవత్సరాల పాటు చేసిన మార్గదర్శనం ఏదైతుందో ఆ మార్గదర్శనం ఒక సంక్షిప్త రూపంలో మనకి గురూజీ దృష్టి దార్శనికత పేరుతో అనేటువంటి పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకాలని అందరూ అధ్యయనం చేయాలని చెప్పి కోరుతూ ముగిస్తాను. పుస్తకాలను ఆవిష్కరించవలసిందిగా మాననీయ ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారిని, ఆదరణీయులు సునీల్ అంబేకర్జీని కోరుతున్నాను. ఈ సమయంలో ఇంకొక పుస్తకం విషయం చెప్తాను, మర్చిపోయాను నేను. పరంపూజనీయ శ్రీ గురూజీ గురించి గురుమూర్తి గారు రాసినటువంటి ఆంగ్ల పుస్తకం కూడా మనం ఇక్కడ ఆవిష్కరించుకోబోతున్నాం. గురుమూర్తి గారు రాశారు అని అంటే దానికి చాలా వ్యాఖ్యానం ఉంటుంది. అట్లాగే ఆ పుస్తకంలో అనేకమైనటువంటి విషయాలు కూడా మనకి కనపడతాయి. శ్రీ గురూజీ గోల్వల్కర్ అనే ఆంగ్ల పుస్తకాన్ని కూడా ఆవిష్కరించవలసిందిగా మాన్య సునీల్ అంబేకర్జీ గారిని కోరుతున్నాను. పత్రిక ఒక్కటన్నా 10,000 సైన్యం అన్నారు నార్లవారు. కానీ ఈ ఒక్క పుస్తకము 10,000 మంది కార్యకర్తలను 10,000 సైన్యాలు తయారు చేసే శక్తి కలిగిన ఈ పుస్తకాలు మనం అందరం పెద్దల సమక్షంలో ఆవిష్కరించుకున్నాం. మాన్య ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. మాననీయ సునీల్ అంబేద్కర్జీ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి భాగస్వామ్యం కల్పించిన ఉదార హృదయులు శ్రీ వడ్డే విజయసారథి గారికి, రాంపల్లి మల్లికార్జునరావు గారికి ముందుగా కృతజ్ఞతలు. వేదిక మీద ఉన్న వేదుల నరసింహం గారు నాకు దాదాపు 40 ఏళ్ళుగా తెలుసు. చాలా రోజులైంది వారిని చూసి, ఈరోజు చూస్తున్నాను. ఇంకా చాలామంది ముందర ఉన్నారు. మా గోపాలరెడ్డి గారు, శివరాజు గారు, రామకృష్ణ గారు, ఇంకా పెద్దలందరికీ నమస్కారం. మా సూర్యనారాయణమూర్తి గారు. పరం పూజనీయ గురూజీ 1906లో జన్మించారు. వారు జంతు శాస్త్రంలో బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్ డెమాన్స్ట్రేటర్గా పనిచేశారు. వారిని ఎంతో ఆదరంతో మనం గురూజీ అని పిలుస్తాం. పదాలను ఒక పద్ధతి ప్రకారంగా వాడడం కూడా అలవాటు కావాలి. రాజేంద్ర సింహజీ సరసంచాలకుగా ఉన్నప్పుడు ఈనాడులో అందరూ ఆయన రజ్జుభయ్య అని పిలిచేవాళ్ళు. రాజేంద్ర సింహజీ అలియాస్ రజ్జుభయ్య అని ప్రయోగం చేశారు. నేను వెంటనే ఖండిస్తూ ఈనాడుకు అలియాస్ అనే పదం ఎలా వాడతారు, ఆయన ముద్దుగా మనం రజ్జుభయ్య అనుకుంటున్నాం కానీ ఏదో నక్సలైట్లకి ఓ సంతోష్ రెడ్డి అని ఇంకో పేరు అన్నట్టు కాదు, ఇలా రాయడం తప్పు అని రాశాను. ఆ ఈనాడులో బూదరాజు రాధాకృష్ణ గారు సమీక్ష అని ఒక పత్రిక ఉండేది. అది బయటికి రాదు, లోపల వాళ్ళు చేసిన తప్పులను పెడతారు. ఆ దాంట్లో అది బాక్స్ ఐటమ్గా వేసి ఇలాంటి పదప్రయోగాలు చేయకూడదు అని రాశారు. ఒక నిర్దిష్టమైన పదప్రయోగాల విషయంలో
ఆ విధంగా మనకు ఒక డాక్టర్జీ, ఒక గురూజీ, ఎవరైనా కూడా అది ఉంటుంది. ఈ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుస్తకం ఈ దేశాన్ని ఒక భవ్య పథంలో, ఒక దివ్య పథంలో నడపడానికి అంతర్గతంగా మూలమై ఉన్న రామకృష్ణ, వివేకానంద, దయానంద, అరవింద డాక్టర్జీల సమగ్ర మూర్తిమత్వ స్వరూపం ఈ గ్రంథం. అందుకే మొదట ఆ నలుగురిని గురించి డాక్టర్జీ, అరవింద, దయానంద సరస్వతి, రామకృష్ణ, వివేకానంద గురించి మొదటి చాప్టర్లో చెప్పారు. మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ గురూజీ, ఒక అఖండానందజీ స్వామీజీ దగ్గర దీక్ష తీసుకొని వారు ఒకవేళ సంఘంలోకి రాకుండా ఉంటే రామకృష్ణ మఠంలో ఒక గురువుగా, ఒక స్వామీజీగా మారేవారేమో. అంతటి ఒక ఆధ్యాత్మిక తపస్సంపన్నులు అక్కడి నుంచి దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మార్గంలోకి వచ్చారు. హిజ్ విజన్ అండ్ మిషన్ అని ఆంగ్లంలో, తర్వాత గురూజీ దృష్టి ఔర్ దర్శన్ అని హిందీలో వచ్చాయి. గురూజీ సమగ్ర సాహిత్యం 12 సంపుటాల్లో వచ్చింది. గతంలో తెలుగులో ఘనశ్యామల ప్రసాదరావు గారు బంచ్ ఆఫ్ థాట్స్, ఆలోచనల గుచ్ఛాన్ని పాంచజన్యంలా పూరించారు. అది చాలామందికి పుస్తకం తెలుసు. ఆ పుస్తకం చదివిన తర్వాత మళ్ళీ అందులో ఉన్న సారభూతమైన అంశాలన్నింటినీ పిండీకృతం చేసి ఈ పుస్తకం తయారు చేశారు. నేను 10 నిమిషాల్లో మాట్లాడాలి అన్న ఉద్దేశంతో పెన్ను పట్టుకొని ఏవేవి ముఖ్యమైన పాయింట్స్ అని రాసుకుంటూ పోతుంటే అసలు ముఖ్యంగాని పాయింట్స్ ఏమున్నాయనేది సమస్య వచ్చింది. దాంతో అసలు పుస్తకాన్ని చెప్పడము, దీన్ని సమగ్రంగా చెప్పడం కాదు, ఒకసారి చదివి పారేయదగిన గ్రంథం కాదు, చదివి పారాయణం చేయదగిన గ్రంథం. పారాయణం చేయదగిన గ్రంథం మాత్రమే కాదు. డాక్టర్జీ ఒక చోట అన్నాడు, నేను భగవద్గీత చదువుతున్నాను అంటే భగవద్గీత చదివితే లాభం ఏమో ఉంటుంది, ఎందుకు చదవాలి అన్నారు. ఉదంతం దీంట్లో ఉంది. భగవద్గీతలో చెప్పిన అంశాలు ఆచరణలో పెట్టాలి. పుస్తకం చదవడం ఒకటి, చదివి పారాయణం చేయడం ఒకటి, అంటే పునః మననం చేసుకోవడం. ఒక ఆదర్శాలను మనం పునః మననం చేసేసి ఉత్తేజితం అయిపోయి దాని కార్యాచరణలోకి పోవాలి. ఏదైనా కూడా తెలిసిన విషయాలు రక్షించవు. బోలెడు సమాచారం రావచ్చు కాక, కానీ తెలిసిన విషయాలను ఎన్ని ఒకటో రెండో, థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ, మనకి ఏవి చేతనైతే మన ఆదర్శాలు ఏవి ఉంటాయో కొద్దో గొప్ప ఆచరణ లోపలికి తీసుకొచ్చినాడే పుస్తకాల ప్రయోజనం. అలాంటి ఒక ఉత్తమోత్తమైన గ్రంథం ఈ పుస్తకం. ఇందులో దాదాపు 80 అధ్యాయాలు ఉన్నాయి. అన్నీ చిన్న చిన్న అధ్యాయాలే, అన్నీ సులభంగా అర్థమయ్యేవి. అందున ఈ పుస్తకం ఒక రకంగా చాలా సులభమైన పుస్తకం, ఒక రకంగా చాలా కష్టమైన పుస్తకం. మన సంఘ సమావేశాల్లో చాలాసార్లు ఇందులోని భావాలన్నింటినీ విన్నాం. దాంతో మనకు పరిచయం. మన శతక పద్యాలు ఉన్నాయనుకోండి, శతక పద్యాలు అర్థం కానిది ఎవరికి? అందరికీ అర్థమవుతాయి. కానీ దాన్ని వ్యాఖ్యానించడం ఎంత సులభంగా ఉంటే అంత కష్టం. ఏదైనా పుస్తకాన్ని సమీక్ష చేయాలంటే, ఏదైనా కవిత్వాన్ని సమీక్షించాలంటే అది కఠినంగా ఉందనుకోండి, హాయిగా చెప్పొచ్చు, కానీ సులభంగా ఉంటాయి. ఒక రామకృష్ణ పరమహంస కథలు ఆయన కానీ, సత్యసాయిబాబా కానీ, ఎవరైనా కూడా ఒక యోగులైన వాళ్ళు చాలా సులభంగా మాట్లాడతారు. పండితులైన వాళ్ళు తమ భాషా పటాటో పని చూపెడతారు. ఎప్పుడైనా కూడా భాష పాండిత్యం అది ఒకటి, భావం ఆచరణ ఒకటి. కేవలం భావం ఉంటే అది రక్షించదు, కొంత మేరకు మనిషిని ఉత్తేజితం చేస్తుంది. అసలు భావం లేకున్నా కేవలం మౌనంగానే ఆచరణశీలంగా, గురూజీ ఒక చోట అన్నాడు, మీరు కేవలం ఉపన్యాసాలు ఇస్తే కాదు, మీరు మీ ఆచరణలో ఒకసారి ఏదో నేను బోధిస్తున్నాను, నేను నీకంటే మనగాడిని అని ఒక ఉన్నత స్థాయిలో ఉండి అవతలి వాడిని చెప్తున్నాను అంటే అవతలి వాడు మన మాటలోకి, మన భావజాలంలోకి రాడు. అతన్ని మన ప్రవర్తన ద్వారా, మన ఆదరణమైన మన ప్రేమ ద్వారా అతన్ని చూరగొను కానీ అలా పదే పదే అంటూ ఉండాలి. ఎప్పుడైనా కూడా ఆదర్శాలను ఎన్నిసార్లు మననం చేసుకుంటే, ఎంత ఆచరణలో పెట్టగలిగితే అంత ప్రయోజనం ఉంటుందని గురూజీ చెప్పారు. ఈ దేశాన్ని ఒక పరమ వైభవ స్థితిలోకి తీసుకెళ్ళడానికి దేవి, రవీంద్రనాథ్ ఠాగూర్ దేవి భువన మోహిని అన్నాడు. గురూజీ మాతా పిత గురుత్రయం అన్నాడు. ఇవన్నీ విషయాలు మీకు తెలిసినవే. అరవిందుడు సకల జనుల సంఘటిత శక్తి అని చెప్పాడు.
త్వం హి దుర్గా దశ ప్రహరణధారిణి ఇప్పుడు చెప్పారు. అలాంటి దేశం ఒక ఉన్నతమైన ఆశయం, ఉదారమైన ఆశయం, దానికి తగినట్టు ఏర్పాటు లేకపోవడం వల్ల 47 ఆగస్టులో దేశం విచ్ఛిన్నమైపోయింది. అది ఎలా ఉంది అంటే, గురూజీ ఎంత గొప్ప ఉపమానం వేశారు చూడండి. బిడ్డ పుట్టినప్పుడు, తెలుగు అర్థమవుతుంది సార్, బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ పుట్టింది, దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ తండ్రి చనిపోయాడు అని చెప్పాడు. బిడ్డ పుట్టింది, తండ్రి చనిపోయాడు, అప్పుడు ఆ సంతోషం ఏముంటుంది? అలాగా దేశ విభజన జరిగింది అని చెప్పాడు. ఆ ఉపమానం వేయడంలో ఇది తెలుస్తుంది. గాయంతి దేవాహ కిల గీతకాని ధన్యాస్తుతే భారత భూమిభాగే అని చెప్పుకునే దగ్గర నుంచి సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం అని భూమిని ఒక మాతృమూర్తిగా, అసలు ఈ దేశానికి మాతృమూర్తి భారతదేశం అన్న కాన్సెప్టే లేదన్నంత దుర్మార్గంగా ప్రచారం చేసేసి మన మనస్సులను కలుషితం చేశారు. భారతదేశం అన్నది కేవలం ఇంగ్లీషు వాళ్ళు వచ్చిన తర్వాత ఏర్పడిందే కాదు. రాజ్యాలు ఉంటాయి, రాజులు ఉంటారు, యుద్ధాలు నడుస్తాయి, కానీ సామాన్య జనులందరూ కూడా వాళ్ళ వృత్తులు చేసుకుంటూనే ఒకే భావనతో ఉన్నారు. తీర్థయాత్రలు చేశారు, కుంభమేళాలు జరిగాయి, పుష్కరాలు వచ్చాయి. ప్రతి చోట ఆ ఐకమత్యం, ఒక సాంస్కృతిక ఐకమత్యం తీసుకురావడానికి భారతదేశంలో ఉంది. ఇప్పుడైనా కూడా రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. ఒక దగ్గర ఒక స్టాలిన్ ఉంటాడు, ఒక దగ్గర ఒక మమతా బెనర్జీ ఉంటాడు, ఒక దగ్గర నితీష్ కుమార్ ఉండొచ్చు, ఒక దగ్గర రేవంత్ రెడ్డి ఉండొచ్చు, ఒక దగ్గర ఇంకా ఓ రాజులు ఉంటారు. వీళ్ళంతా సామంత రాజులు కావచ్చు, కానీ దేశం మొత్తానికి కలిపిన ఒక ఉంటుంది. ఇటీవలే కొన్ని కోట్ల మంది కుంభమేళాకు పోయి వచ్చారు. అంటే వాళ్ళను ఎవరైనా నీవు రండి కమిషన్ ఇస్తాము, లేదా మిమ్మల్ని లారీల్లో తీసుకుపోతాము, డబ్బులు ఇస్తాము అనేది ఏమైనా పంచిపెట్టారా? అలాంటి ఏమీ లేదు, ఎవరంతటికి వాళ్ళు పోయారు. అలాంటి ఒక సాంస్కృతిక ఐకమత్యం అనేది ఈ దేశాన్ని నిలిపి ఉంచింది అని గురూజీ చెప్పారు. నత్వాహం కామయే రాజ్యం, నత్వాహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం ఆర్తినాశనం. ఇది ఒక ధర్మాన్ని ఆధారం చేసుకొని నాకు రాజ్యం వద్దు, నాకు స్వర్గం వద్దు, ప్రాణుల దుఃఖాన్ని తీర్చే అవకాశం కలిగించాలి అన్నారు. రామకృష్ణ పరమహంస, నీవు సేవ చేయాల్సిన వాడు, సానుభూతి చూపడం కాదు. సానుభూతి ఎవరి మీద చూపుతావు? భగవంతుడిని సృష్టించిన దాని మీద అన్న కొటేషన్ ఉంది. సేవ చేయడానికి ఉన్నాం మనం అంటూ ఈ శ్లోకాన్ని వారు ఉల్లేఖించారు. ధర్మం, ప్రజలు దేనివల్ల ఒక సమైక్యంగా ఉన్నారు? పోలీసుల వల్ల ఇంటి జాగ్రత్త ఉండదు, మందుల వల్ల మన ఆరోగ్యం కుదురుకోదు, మన సదాచారం వల్ల, మన ధర్మ ప్రవర్తన వల్ల, మన సచ్చీలం వల్ల, అవతలి వాడికి మేలు చేయాలన్న సంకల్పం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. మన దేశం ధర్మబద్ధంగా ఉంటుందని ధర్మేణ ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. ధర్మం అంటే ఏంటి అంటే చాలా సింపుల్గా చెప్పారు. ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. అవతలి వాడికి ఏదైతే మనం చేస్తే బాధపడతాడో అది నీవు అవతలి వాడికి చేయకు. అవతలి వాడు మనకి ఏది చేస్తే బాధపడతామో దాన్ని చెయ్యకు. చాలా సింపుల్గా చెప్పారు. అందరిలో ఆత్మ ఉంది. 141వ పేజీలో ఉంది. నేను పేజీలు చెప్పాను, దీంట్లో అన్నీ చూశాను. ఒక ఆత్మ అనంత శక్తిలోంచి ఒక అంశంగా మనిషి వచ్చినప్పుడు సంఘర్షణకు అవతలి వాళ్ళని కూడా ఆత్మస్వరూపులుగా భావించాలి అని చెప్పారు. ధర్మోధారయతి ప్రజాహ అని చెప్తూ గురూజీ ప్రజలను మరమనుషులుగా, యంత్రాలుగా భావించి ఉత్పత్తిలో చేయాలి అన్న చెప్పిన సిద్ధాంతం దేశంలో, ప్రపంచంలో 2 సిద్ధాంతాలు వచ్చాయి. ఒకటి ఆర్థిక సిద్ధాంతం, ఒకటి కామ సిద్ధాంతం. అంటే కోరికలు విపరీతంగా తీర్చుకోవడం, లేదా ఏదైనా కూడా కమ్యూనిజం సిద్ధాంతంలో ఆర్థిక విషయాలు. కానీ ఈ రెండింటికి చివరి అంచులో ధర్మము అనేది చేర్చారు. ధర్మ అర్థ కామ మోక్షాలు. అది ధర్మేణైవ ప్రజా సర్వే రక్షంతి స్మ పరస్పరం. ధర్మాన్ని ఆధారం చేసుకొని ప్రజలు పరస్పరం రక్షించుకుంటారు అని చెప్పారు. చెప్పి మనిషికి కులధర్మం,
తర్వాత కుటుంబ ధర్మం, జాతి ధర్మం. ధర్మం ఎన్ని రకాలు ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి పొద్దున్న లేస్తే దగ్గర నుంచి కుటుంబ ధర్మం, ఫ్యామిలీ, కుల ధర్మం, జాతి ధర్మం, దేశ ధర్మం, విశ్వమానవ ధర్మం వరకు. అంటే మనం ఇంటి దగ్గర నుంచి విశ్వం దాకా ప్రతి విషయంలోనూ కూడా మనం అవతలి వాడికి హాని జరగకుండా, అవతలి వాడికి మేలు జరిగే విధంగా, తర్వాత మనం ఒక ఉదాత్తమైన సంకల్పంతో ధర్మాబద్ధులం కావాల్సిన ఉంటుంది. ఏ లక్ష్యము లేని వాడు చేసే వేలాది తప్పుల కన్నా లక్ష్యం ఉన్నవాడు చేసే తప్పులు చాలా తక్కువ ఉంటాయి. అది డిసిప్లిన్ ఉంటుంది అని చెప్పాడు. దానికి ఒక బలమైన విశ్వాసం ఉండాలి. వివేకానందుడు ఏమన్నాడంటే, ఈ దేవతలు ఇవన్నీ కూడా వద్దు, కేవలం ఒక భారత మాతనే ఈ కొన్నేళ్ల పాటుగా కొలవాలి అన్నాడు. అది వివేకానందుడు చెప్పాడు, గురూజీ చెప్పారు, డాక్టర్జీ చెప్పారు. ఒక బలమైన విశ్వాసం ఏర్పడాలి. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్పారు, దీంట్లో గురూజీ కోట్ చేశారు. గిరీష్ చంద్ర ఘోష్ అని ఆయన తాగుడుకు బానిస. రామకృష్ణ పరమహంస ఏమన్నాడు, ఒకసారి ఒంటరిగా పిలుచుకొని, నువ్వు తాగుతావు, ఏం తప్పు కాదు అన్నాడు. అదేంటి తప్పు కాదు అనడం ఏంటి, తాగడం తప్పు కాదా అని. ఆయన ఏమనంటే, నువ్వు తాగేటప్పుడు నీవు దుర్గాదేవి భక్తుడవు. ఆ గిరీష్ చంద్ర ఘోష్కి ఏంటంటే రామకృష్ణ పరమహంస మీద ఒక గురి. ఎందుకోసం, వీళ్ళిద్దరు కూడా దుర్గాదేవి భక్తులు. ఆయన దుర్గాదేవి భక్తుడు, ఈమెన దుర్గాదేవి భక్తుడు అని రామకృష్ణ పరమహంస అన్నాడు. నీవు తాగే మద్యాన్ని దేవతకు నైవేద్యంగా పెట్టి తాగు అన్నాడు. ఆయన తాగడానికి సీసా తీసుకొచ్చాడు, పెట్టాడు ముందర, పెట్టి చేతులు వణకడం మొదలుపెట్టాయి. అమ్మవారికి నేను ఎట్లా నైవేద్యం పెడతాను ఇది అని. అలా కొంచెంసేపు చూశాడు, మళ్ళీ పక్కకు పోయాడు, మళ్ళీ తాగాడు, మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ దేవునికి దేవతకు నైవేద్యం పెట్టేవాడు. ఆ విధంగా ఆయన తాగుడు మానాడు. అంటే ఏమిటి, అమ్మవారికి నేను మద్యం పెట్టనకూడదు అన్న ఒక బలమైన విశ్వాసం ఆయనలో ఉంది. అలా విధంగా ఒక బలమైన విశ్వాసం లేకపోతే అవిశ్వసనీయులైనప్పుడు మనలో ఊగిసలాట అవుతుంది. అది ఆత్మవిస్మృతికి దారితీస్తుంది, ఆత్మవిశ్వాసం లేనికి దారితీస్తుంది. అలాంటి దగ్గర ఎప్పుడు కూడా పాలకులు, గురూజీ చెప్పిన మాట, నైతికత పైనుండి రావాలి, ఆర్థిక అభివృద్ధి అనేది కింది నుంచి జరగాలి, సామాజిక సమరసతను సంఘటనను సాధించగలిగిన కార్యకర్తలు అతి సామాన్యులుగా జీవించాలి, బోధ ద్వారా కాకుండా ఆచరణ ద్వారా, ప్రేమ ద్వారా సూచించాలి అని చెప్తూ ఒక విస్తారమైన నిర్మాణాన్ని చేశాడు. దాని ఫలితాలు ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. నాకు ఈ అవకాశం కలిగించిన పెద్దల కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పరిత్యజించితేనే దివి, సర్వం పరిత్యజించితేనే దివి, ప్రతిఫలించితేనే భువి. ప్రతిఫలించకపోతే దానికి విలువ లేదు. ప్రజ్వరిల్లితేనే రవి, ప్రతిస్పందించితేనే కవి రచయిత. అనువాదం చేయాలన్నా, రచించాలన్నా ఖచ్చితంగా హృదయంతో రాస్తాం కనుక, హృదయం ప్రతిస్పందించినప్పుడే ఇది జరుగుతుంది. కనుక ప్రతి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సాంప్రదాయం ఏమిటంటే, ఆ రచయిత గారిని మనం సన్మానించుకోవడం, పెద్దలందరినీ స్వాగతించుకోవడం అని నేను సంబోధించాను. రచయిత గారిని మాత్రం సన్మానించుకోవడం అని చెప్తున్నాను. రచయిత గారిని, శ్రీ వేదుల నరసింహం గారిని సన్మానించవలసిందిగా ఆదరణీయులు శ్రీ సునీల్ అంబేద్కర్జీ గారిని, వెల్దండ నిత్యానందరావు గారిని కోరుతున్నాను. శ్రీ వేదుల నరసింహం గారిని వారి ప్రతిస్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సభాయ నమః. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న క్షీరసాగర్ గారు, ప్రాంత సంఘచాలకులు మాననీయ సుందర్ రెడ్డి గారు, మాననీయ సునీల్ అంబేద్కర్జీ, ఆదరణీయ ఆచార్య నిత్యానందరావు గారు, వేదిక సభా ప్రాంగణంలో ఉన్న పెద్దలు, మాతలు, మిత్రులందరికీ నమస్కారం. పూజనీయ గురూజీ ఒక తపస్వి, ఋషితుల్యులు. ఇటు సామాన్య కార్యకర్తల నుంచి అటు మేధావులకు, దానితో పాటు ధర్మాచార్యులకు కూడా మార్గదర్శనం చేయగల
మహర్షి, మేధావి, మేధో సంపన్నుడు డాక్టర్ హెడ్గవార్జీ ఆర్ఎస్ఎస్ను ప్రారంభించి హిందూ రాష్ట్రవాదానికి ప్రాచుర్యం కల్పిస్తే, ప్రచారం కల్పిస్తే, దానికి తాత్వికతను అందజేసి సైద్ధాంతపరమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి అమూల్యమైనటువంటి ఒక దీనిని తీర్చిదిద్దినటువంటి మహనీయుడు శ్రీ గురూజీ. శ్రీ గురూజీ గత ఆయన సరసంచాలకుగా ఉన్నప్పుడు అనేక పర్యటనలు చేశారు. 1972లో ఇదే ప్రాంగణంలో ఆర్ఎస్ఎస్ శిక్షావర్గ జరిగినప్పుడు నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. అప్పుడు 3 రోజుల పాటు శ్రీ గురూజీ యొక్క ప్రత్యక్ష మార్గదర్శనం పొందేటువంటి అదృష్టం కలిగింది. వారు సమావేశాల్లో శారీరక విషయాలు ప్రస్తావించేవారు, సంఘ ప్రార్థన ఉచ్చారణ మీద దృష్టి పెట్టేవారు. ఇలాగా వారిని దర్శించుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి సద్భావం నాకు కలిగింది. నాకు సంఘ ప్రచారకగా ఉంటూనే జర్నలిస్ట్గా పనిచేసేటువంటి ఒక అవకాశం వచ్చింది. ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాత పత్రికలు వెలువడుతున్న సమయంలో రాయలసీమ ప్రాంతంలో ఎక్స్రే అనేటువంటి ఒక పక్షపత్రిక వచ్చేది. స్వర్గీయ హరిహర శర్మ గారు దానికి సంపాదకులు. వ్యాసాలు ఆయన రాస్తూ ఉండేవారు. 8 పేజీల పుస్తకం, 8 పేజీల పత్రికలో వ్యాసాలు తప్ప మిగతా వార్తలన్నింటినీ, అజ్ఞాత వార్తలన్నింటినీ, అన్సెన్సార్డ్ వార్తలని, ఉద్యమానికి సంబంధించిన వార్తల్ని హిందీ నుంచి ఇంగ్లీష్ నుంచి అనువాదం చేసేటువంటి పని నాకు అప్పగించారు. కాబట్టి ఆ పని నాకు సంఘ ప్రచారక ఉంటేనే జర్నలిస్ట్గా పనిచేశాం. 84లో సంఘ ప్రచారక బాధ్యతల నుంచి విరమించుకునే సమయంలో సంఘ పెద్దలు మాననీయ యాదవరాజు జోషి, మాననీయ హెచ్వి శేషాద్రిజీ ఆ విషయం చెప్తూ ఏం చేయాలి, ఏ వృత్తి స్వీకరించాలి, 10 సంవత్సరాలు ఏమీ లేకుండా పనిచేసిన తర్వాత వచ్చినప్పుడు వారి సూచన మేరకు జర్నలిజంలో ప్రవేశించడానికి నిర్ణయం తీసుకున్నా. చాలా కొద్ది కాలం జాగ్రత్తలో పనిచేశాను. దాని తర్వాత చాలా ఎక్కువ కాలం ఆంధ్రజ్యోతిలో పనిచేశాను. తర్వాత ఆంధ్రప్రభ రిటైర్ అయిన తర్వాత, వయసు రీత్యా రిటైర్ అయిన తర్వాత దూరదర్శన్లో పనిచేసే అదృష్టం కలిగింది. వామపక్ష భావజాలం మీడియాని రాజ్యమేలుతున్న రోజుల్లో ఐఎమ్ ఏ నోన్ ఆర్ఎస్ఎస్ మ్యాన్ ఇన్ ది మీడియా. మన సంఘ స్వయంసేవకులు కొంతమంది జర్నలిస్టులుగా పనిచేశారు. నాకంటే ముందు కొంతమంది పనిచేశారు, తర్వాత కొంతమంది పనిచేశారు. అయితే వాళ్ళెవరికి కూడా నేను ఆర్ఎస్ఎస్ వ్యక్తిని అని చెప్పుకునేటువంటి అవకాశం రాకుండా ఉన్నప్పటికీ 86లో ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగారు, మీరేం చేసేవాళ్ళని. నేను ఏదో ప్రచారంగా పనిచేసిన, జాగృతిలో పనిచేస్తున్నాను. ఉద్యోగం ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ సభ్యుల్లో 3లో ఒకరు మీకు ఉద్యోగం ఇవ్వకపోతే ఏం చేస్తారని అడిగాడు ఆయన. ఉద్యోగం ఇవ్వకపోవడం మీ ఇష్టం అది, కానీ నేను ఆర్ఎస్ఎస్ని అని నేను బహిరంగంగా చెప్పడం కారణంగా 30 సంవత్సరాల పాటు మీడియాలో ఉన్నప్పటికీ, ఏదో మిగతా ఇబ్బందులు వచ్చినప్పటికీ నాకు మిగతా విషయంలో చాలా గౌరవంగా నేను నా వృత్తిని కొనసాగించినట్లే చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా మీడియా విషయాలు, వాటి విషయాలు మన ప్రచార విభాగంలో వచ్చినప్పుడు ఉండేటువంటి వాళ్ళందరితోటి 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు చర్చించి సంఘ సిద్ధాంతాన్ని అడిగి, వాళ్ళు మనని అడిగి, ఎలా ఉందండి ఆర్ఎస్ఎస్, ఎట్లా ఉంది, ఇట్లా చేస్తే బాగుండేది, చాలా మంచి విషయం, ఇట్లా చెప్పుతూ చర్చించేటువంటి ఒక సద్భావం, ఒక ఇది నాకు కలిగింది. కాబట్టి సంఘం మొదటి నుంచి కూడా సంఘ ప్రచారకులకు ముఖ్యంగా ప్రసిద్ధి పరాన్ముఖ్యత అని చెప్తుంటారు. నాకు పెద్దగా వేదికలతో మాట్లాడే అలవాటు లేదు, మాట్లాడేటువంటి ఇష్టం కూడా అంతగా లేదు. కానీ ఈ పుస్తకాన్ని అనువాదం చేయమని ఇచ్చినప్పుడు ఇటీవల మా పిల్లలిద్దరు అమ్మాయిలు కూడా విదేశాల్లో ఉన్నారు, కెనడా, అమెరికాలో ఉన్నారు. కెనడా వెళ్ళినప్పుడు నాకు ఈ పుస్తకాన్ని నవయుగ భారతి వాళ్ళు మల్లికార్జునరావు గారు ఇచ్చినప్పుడు రోజు ఒక 5 గంటల సేపు పొద్దున్న సాయంత్రం చొప్పున ఒక 1.5 నెలన్నర ఇంకొక పుస్తకం కూడా అనువాదం చేసాం ఐజీ చెప్పిన తర్వాత.
2 నెలల పాటు చేసినప్పుడు కలిగినటువంటి పెద్ద ఇబ్బంది ఏంటంటే ఉపన్యాసాల సంకలనం అది. మామూలుగా కథ కాదు, లేకపోతే జీవిత చరిత్ర కాదు. ఆయన ప్రస్తావించిన అంశాలను ఎవరి దృష్టితో ప్రస్తావించారు అనేటువంటి ఒక సంశయం కలుగుతుండేది. ఎందుచేతనంటే ఎంఎస్ గోల్వల్కర్ విజన్ అండ్ మిషన్ అనేటువంటి ఆంగ్ల గ్రంథం ఎందుకు పబ్లిష్ చేశారంటే నాకు అనిపిస్తుంది టు అవుట్ రీచ్ ది ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్, ఆ యాంగిల్లో చెప్పారు. కాబట్టి కొన్ని విషయాలనే ఆ గ్రంథంలో రేఖామాత్రంగా చూపించి ఊరుకున్నారు, కొన్ని విపులంగా చర్చించారు. కాబట్టి అనువాదం చేసేటప్పుడు ఈ ఉపన్యాసం ఈ విషయాలు మాట్లాడుతున్న వారి ముందున్న వాళ్ళు ఎవరు? ప్రాంతస్థాయి కార్యకర్తల, మామూలు కార్యకర్తల, సమాజంలో ఉండే వ్యక్తుల? ఇది చాలా సందేహం కలిగింది. వెనక్కి వచ్చిన తర్వాత 1 నెల రోజుల పాటు శ్రీ సారథి గారి మార్గదర్శనంలో ప్రతిరోజు చర్చించాం. హిందీ మూలం తీసుకుని ఆంగ్లంలో ఉంటే ఇది చాలా క్లుప్తంగా పెట్టారు. కాబట్టి ఒరిజినల్గా ఏముంది, అందులో ఏ విషయాలు ప్రస్తావించారు అని సుమారు 1 నెల రోజుల పాటు విజయసారథి గారు, మల్లికార్జున గారు, నేను కూర్చొని చర్చించాను. ఈ 2 రకాల అనువాదం చేసేటప్పుడు, తర్వాత ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత హిందీ మూలం చర్చించేటప్పుడు సారథి గారు మేమిద్దరం కూడా విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం. కాబట్టి మన ప్రాంతంలో ఉండేటువంటి అనేక అంశాలు, ప్రాంత వికాసం, పెద్ద పెద్దవాళ్ళు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, సోమయ్య గారు, ఇట్లాగా కొంత చర్చ వస్తుండేది. మొత్తం మీద జరిగింది ఏంటంటే, నేను ఎంతవరకు చేశానా అన్నది, జర్నలిస్ట్ని కాబట్టి ఇంగ్లీష్ నుంచి తెలుగు సరళమైన భాషలో చేసేటువంటి అలవాటు మాకు ఉంటుంది, స్పీడ్గా చేసేటువంటి అలవాటు ఉంటుంది. కానీ ఒకసారి తాత్వికమైనటువంటి సైద్ధాంతిక పునశ్చరణ జరిగింది. ఇది చిన్న చిన్న పుస్తకాలు నేను చేశాను, సిద్ధాంతపరమైనవి, సంఘం చెప్పినవే, 40 పేజీలు, 50 పేజీలు, 60 పేజీలు. కానీ ఇది ఉద్గ్రంథం, మహామనిషి ఆయన చేసేటటువంటి దీన్ని అనువాదం చేయడం అనేటువంటిది బహుశా ఈ వయసులో ఇది చాలా నాకు ప్రయోజనకరమైనటువంటి విషయం, సంతృప్తి కలిగించేటువంటి అంశం. చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను, నా ధర్మపత్ని శ్రీమతి సుధామణి మాకు సంఘం అప్పగించిన బాధ్యతలను మాకు తోచిన రీతిలో చేతనైనంత విధంగా చేస్తున్నాం. ఈ సందర్భంగా మాకు సహకారం అందజేస్తున్నటువంటి, ఏ పని చెప్పినప్పటికీ సహకారం అందజేస్తున్న కార్యకర్తలందరికీ కూడా సభాముఖంగా ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ఉద్గ్రంథాన్ని అనువాదం చేయడానికి నాలాంటి సామాన్య కార్యకర్త, భాషాపటిమ, జర్నలిస్టులకి భాషాపటిమ మీద పట్టు ఉండదు, సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా రాయగలుగుతాం. కానీ నిత్యానందరావు గారు చెప్పినట్టుగా సాహిత్యపరంగా వాటి పరంగా విషయాలు తెలిసినప్పటికీ ప్రయోగం చేసేటువంటి మనస్సు కూడా ఒప్పుకోదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకాన్ని అనువాదం చేయడానికి నాకు ఇచ్చినటువంటి నవయుగ భారతి పాలక మండలి ఏదైతే ఉందో, యాజమాన్యత ఉందో, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఇప్పుడు వైయక్తిక గీత ఉంటుంది. శ్రీమతి అరుంధతి గారు, వీరు విహెచ్పి ఇతిహాస సంకలన సమితికి సంబంధించిన కార్యకర్త. ఆ సేతూసితనగము అంజలించే మాధవజీ, అందుకొనుము శ్రద్ధాంజలి మేరు ధీర గురూజీ. ఆ సేతూసితనగము అంజలించే మాధవజీ, అందుకొనుము శ్రద్ధాంజలి మేరు ధీర గురూజీ, మేరు ధీర గురూజీ. అఖండ భరత ధాత్రి కొరకు అహరహము తపించినావు, రాష్ట్ర పురుష సేవలోన ప్రాణములర్పించినావు. ఒక మారా ఒక ఏడ పావన భారత ధాత్రిని, ధూమశకటమే గృహముగని మముతో తిరిగినావు. ఆ సేతు శీతనగము అంజలించే మాధవజీ, అందుకొనుము శ్రద్ధాంజలి మేరు ధీర గురూజీ, మేరు ధీర గురూజీ. మానవులను శ్రేష్ఠులుగా మలచిన మహనీయ శిల్పి,
కేశవుడే గురుతించిన ఆశాకిరణము నీవే. కర్మవీర వ్రతము నీది, ధర్మదీక్ష తపము నీది. ధ్యేయ మార్గమై నిలిచిన మాయా మానుష రూపా. ఆ సేతు శీతనగము అంజలించే మాధవ్జీ. అందుకొనుము శ్రద్ధాంజలి మేరుధీర గురూజీ. మేరుధీర గురూజీ. నీ నడచిన మార్గములో జనతను నడిపించినావు. సంఘశక్తి నీ జాతికి వరముగా రూపించినావు. నీవు పలుకు ప్రతి మాటలో నిండియుండు నీ తపస్సు. నీ జీవితం ఒక యజ్ఞము, నీ చూపే ఒక లోకము. ఆ సేతు శీతనగము అంజలించే మాధవ్జీ. అందుకొనుము శ్రద్ధాంజలి మేరుధీర గురూజీ. మేరుధీర గురూజీ. ఆ సేతు శీతనగము అంజలించే మాధవ్జీ. అందుకొనుము శ్రద్ధాంజలి మేరుధీర గురూజీ. మేరుధీర గురూజీ. భారత్ మాతా की జై. వీరికి పుస్తకం బహుకరించవలసిందిగా వేదుల నరసింహం గారిని కోరుతున్నాను. మనందరికీ మార్గదర్శనం చేయవలసిందిగా माननीय सुनील अंबेडकर जी ने कोरతున్నాను. वैसे पुस्तक विमोचन में खोलने में बहुत कष्ट लगा है, पढ़ने में इतना कष्ट नहीं होगा. अच्छा पुस्तक अनुवाद हुआ है, आप आराम से पढ़ सकते हैं. तो आज हमारे बीच में उपस्थित वाइस चांसलर सर प्रोफेसर नित्यानंद जी, माननीय सुंदर गारू, अन्य सभी को नमस्ते. श्री गुरुजी लगभग 1906 का उनका जन्म था और 1973 में वो हम में से चले गए. लेकिन उनके जीवन में बहुत कम आयु में राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक का दायित्व उनके पास आया. वैसे डॉक्टर जी ने अपनी आयु के जब वो 36 साल के थे तब उन्होंने राष्ट्रीय स्वयंसेवक संघ प्रारंभ किया और जाते जाते श्री गुरुजी को जब ये दायित्व दिया तब वो केवल 34 वर्ष के थे. देश के लिए भी समय अनुकूल नहीं था क्योंकि हम पराधीन थे और संघ के लिए भी उतना अनुकूल नहीं था क्योंकि हिंदू की बात समझाना, उस समय जिस तरह की राजनीति चल रही थी वो राजनीति में हिंदू शब्द उतना प्रतिष्ठित नहीं हो रहा था. बहुत सारे विद्वान, देश को समझने वाले बहुत सारे लोग तब भी लिख रहे थे. विज्ञान की किताब भी लिखनी है तो हिंदू केमिस्ट्री लिख रहे थे. मालवीय जी विश्वविद्यालय राष्ट्रीय शिक्षा आंदोलन में स्थापित करना चाहते थे तो उन्होंने अपने विश्वविद्यालय का नाम भी काशी हिंदू विश्वविद्यालय, आजकल जिसको हम BHU बोलते हैं. तो निश्चित रूप से कुछ अलग अलग क्षेत्रों में जो प्रमुख लोग थे वो बहुत सहज रूप से, स्वाभाविक रूप से हिंदू शब्द का उपयोग करते थे. जो देश में मुसलमान भी थे, अगर वो उर्दू का उदय भी हो रहा था, उर्दू में भी अपने देश का नाम हिंदुस्तान के रूप में वो बोलते थे, प्रचलन में जो चल रहा था. परंतु जो 1920 के बाद जो देश में राजनीति जिस तरह से रूप ले रही थी उसने अपना स्वरूप बदलना प्रारंभ किया था और जिसमें एक बात उठाई जा रही थी कि कोई भी बात राष्ट्रीय तब मानी जाएगी जब उसमें हिंदू और मुसलमान साथ में हो, उनका प्रतिनिधित्व हो, पूरी बात बोली जाए.
और ये बात लगातार बोली जा रही थी कि हमारी जो चरित्र है वो गंगा जमुना का है, मतलब मिश्र है, परंतु ये बात जानबूझकर भुला दी जा रही थी कि गंगा यमुना मिलने के बाद वो गंगा ही हो जाती है। ये बात बिल्कुल अपनी चर्चा से बाहर रखी जा रही थी। और जो मुख्य राजनीति चल रही थी, जिसका प्रतिनिधित्व उस समय की कांग्रेस कर रही थी, उसमें भी इस तरीके की बातों का प्रवेश हुआ था। बहुत सारे अन्य जो संगठन बनाए जा रहे थे विभिन्न राजनीतिक उद्देश्य से, उनमें भी सोशलिस्ट, समाजवादी, ये शब्द बहुत प्रचलन में आया था, सोशलिस्ट। और एक तरीके से फैशनेबल हुई थी सार्वजनिक जीवन में, पब्लिक लाइफ में, कि आप इस तरीके की शब्दावलियों का उपयोग करो। और जिनको भी पब्लिक लाइफ में जाना था वो सामान्यतः उन शब्दावलियों का उपयोग कर रहे थे। और उसी समय से जो हिंदू की बात करेगा, हिंदू हित की बात करेगा, इस राष्ट्र की अस्मिता से, इस राष्ट्र के परिचय से हिंदू जोड़ेगा, उस पे प्रहार प्रारंभ हो गए थे। उस समय दूसरा प्रवाह भी देश में प्रवाहित था। 1893 में स्वामी विवेकानंद ने शिकागो में जाकर अपने देश के हिंदू धर्म की पताका को, ध्वजा को लहराया था। और उसके बारे में एक पुनर्चिंतन, हिंदुत्व की ओर देखने का एक पुनर्चिंतन प्रारंभ हो गया था। उस विचार को लेकर चलने वालों की धारा भी समाज में चल पड़ी थी। और उस समय ये समाज जीवन में, राष्ट्र जीवन में, जब देश स्वाधीनता की लड़ाई लड़ रहा था, तब ये एक डिबेट पूरे देश में चल पड़ी थी कि हम है कौन, हमारा परिचय क्या है, हम राष्ट्र के नाते हम कौन हैं, हमारी विशेषताएं क्या हैं। इसके बारे में एक बहस, एक डिबेट सार्वजनिक जीवन में चल पड़ी थी। और उस चर्चा के बीच डॉक्टर हेडगेवार जी ने राष्ट्रीय स्वयंसेवक संघ नाम का संगठन का प्रारंभ किया। डॉक्टर जी तो वैसे हर जगह, हर तरह के सार्वजनिक काम के अनुभव ले चुके थे। और उसके पश्चात ये सारी राजनीति देखने के बाद उन्होंने ऐसे कार्य को प्रारंभ किया और उन्होंने पहला ही एक महत्वपूर्ण वाक्य कहा कि मैं कहता हूं कि ये जो राष्ट्र है ये हिंदू राष्ट्र है। और प्रारंभ से इस भाव को लेकर राष्ट्रीय स्वयंसेवक संघ का प्रारंभ हुआ। और इसीलिए डॉक्टर जी ने अपने जीवन के चलते चलते ही इस प्रकार को, उस अपनी हिंदुत्व की परंपरा को प्रतिष्ठित करने वाले व्यक्तित्व की खोज में वो थे कि जो उचित तरीके से संघ का नेतृत्व कर सकता है, इस राष्ट्र का मार्गदर्शन कर सकता है, इस विचार को समझने वाले, जानने वाले लोगों के संघ स्वयंसेवकों की श्रृंखला खड़ी कर सकता है। और समाज में जो ये चर्चा चल रही है, इस चर्चा को एक सही दिशा देने का कार्य कर सकता है। और उनकी ये खोज जो निरंतर चल रही थी, वो उस समय, तत्कालीन समय में नागपुर के ही श्री माधव सदाशिव गोलवलकर, जो कुछ समय के लिए काशी हिंदू विश्वविद्यालय में पढ़ाने के लिए आए हुए थे। और वहां प्रचलन है कि जो भी शिक्षक पढ़ाते हैं उनको गुरुजी बोलते हैं।
और वहीं से उनका नाम गुरुजी रहा और बाद में वो निरंतर उनके साथ वो नाम जुड़ गया। और इसलिए उनकी जो खोज थी ऐसे व्यक्तित्व को ढूंढने की, वो श्री गुरुजी पर आकर टिक गई और इन्होंने उनके पश्चात उन्होंने राष्ट्रीय स्वयंसेवक संघ की जो धुरा थी, नेतृत्व था, वो अगले सरसंघ चालक के रूप में श्री गुरुजी को दिया। और इसलिए पूरे गुरुजी के जीवन में उनका व्यक्तित्व प्रेरक था, प्रभावी भी था, उनका जीवन संन्यस्त था, बुद्धि प्रगाढ़ थी, वाचन व्यापक था, स्मृति अद्भुत थी। ऐसे उनके व्यक्तित्व का बहुत कुछ वर्णन किया जा सकता है, लेकिन अगर सबसे बड़ा वर्णन उनके व्यक्तित्व का था तो वो इस राष्ट्र कार्य के लिए समर्पित ऐसा व्यक्तित्व था। उन्होंने अपनी ये सारी जो उनके पास पूंजी थी उस सब को उन्होंने डॉक्टर जी से मिलने के बाद उन्होंने निर्णय कर लिया था कि ये संपूर्ण मेरा जो भी पूंजी है वो सब राष्ट्र के लिए समर्पित है। और ऐसे गुरुजी का जो जीवन है, जब प्रारंभ हुआ तो देश में तो स्वाधीनता का संघर्ष चल रहा था। तो गुरुजी के जीवन की विशेषता यह है कि लंबे समय तक, लगभग 40 में 1940 में वो सरसंघ चालक का दायित्व लेते हैं और अपने जीवन के अंत तक 1973 तक निरंतर प्रवास कर रहे हैं। इन वर्षों में उन्होंने देश में परिस्थितियां बदलती गई। उनके समय में एक समय जब हम पराधीनता में है, एक समय जब हम स्वाधीन हो चुके हैं। और ऐसे समय में केवल राष्ट्रीय स्वयंसेवक संघ की दिशा इतना ही नहीं, स्वयंसेवकों का मार्गदर्शन इतना ही नहीं, तो राष्ट्र के सामने उस समय समय पर जो विषय आए उसका उचित मार्गदर्शन गुरुजी ने किया है। और वो अत्यंत महत्वपूर्ण समय था राष्ट्र के लिए। एक पराधीनता का संघर्ष था और एक स्वाधीन राष्ट्र के रूप में आगे बढ़ने के कई निर्णय करने का समय था। ऐसे समय में श्री गुरुजी का सरसंघ चालक होना और उनका ऐसे विषयों पर मार्गदर्शन करना बहुत महत्वपूर्ण था। 1942 में ही ये ध्यान में आया कि जब चले जाओ आंदोलन जो चल रहा था उसमें जो उसकी सफलता है या उसका जो प्रभाव और परिणाम है उसमें कहीं ना कहीं ऐसा ध्यान में आ रहा था कि जो वो निर्णायक नहीं होगा। और जिस तरीके से देश विभाजन के लिए जो राजनीति प्रारंभ हो गई थी उसका अंदाजा श्री गुरुजी को था और वो बार बार ये बात के लिए समस्त समाज को और नेतृत्व को, जो लोग समाज जीवन नेतृत्व कर रहे थे उन सब को वो कह रहे थे कि इसके बारे में सतर्क होना चाहिए और पूरे हिंदू समाज को उन सब परिस्थितियों का सामना करने के लिए तैयार होना चाहिए और जो संगठन है समाज जीवन में उनको भी तैयार होना चाहिए। और उन्होंने संघ को तैयार करने के लिए 1942 में सभी लोगों को कहा कि अब विस्तार संघ का इतना होना चाहिए कि हर परिस्थिति में हिंदू समाज परिस्थिति का सामना कर सके, उस स्थिति में होना चाहिए, स्वयंसेवक उसके साथ खड़े होना चाहिए। और ऐसे सारे समय में श्री गुरुजी का मार्गदर्शन होता था। चाहे देश का विभाजन हुआ, संघ का उतना विस्तार नहीं था, परंतु जितने स्वयंसेवक थे उनको गुरुजी ने कहा कि अब बस हिंदू समाज की रक्षा के लिए जुट जाओ। और आपको आश्चर्य होता है कई लोगों को कि जब दिल्ली में राजनीति चल रही थी सत्ता की, उस समय श्री गुरुजी 7 अगस्त 7 अगस्त 1947 यानी 15 अगस्त से 7-8 दिन पहले वो कराची में थे। कराची में स्वयं रहकर उस परिस्थिति में स्वयंसेवकों का, समाज का
धैर्य बांध रहे थे, उनका मार्गदर्शन कर रहे थे। तो ही वॉज लाइक ए जनरल कि जो स्वयं स्वयंसेवकों के साथ खड़े होकर मार्गदर्शन कर रहे थे, और वो देख रहे थे कि किस तरीके से उधर जो पाकिस्तान बन रहा है उसका रवैया कैसा होगा। इसलिए उन्होंने कहा कि कश्मीर जो है वहां पर हमला हो सकता है, और उसके बारे में जो जहां जहां द्वंद्व चल रहा है उस द्वंद्व को तुरंत समाप्त करना चाहिए। इसलिए गुरुजी के मार्गदर्शन में ही पश्चात जब दादरा नगर हवेली, दीव दमन, गोवा, ये बहुत समय तक जब स्वाधीन ही नहीं हो रहे थे और पोर्तुगीज नहीं जा रहे थे, उस समय फिर संघ के स्वयंसेवकों ने गुरुजी के मार्गदर्शन में उस मुक्ति का एक आंदोलन चलाया। बाद में 62 के आसपास ये सारा क्षेत्र स्वाधीन हुआ, और कभी कभी आश्चर्य लगता है कि 47 में पूरा भारत स्वाधीन हुआ, लेकिन उसके बाद भी इतने वर्षों तक ये चलता रहा। ये आज के समय में ये बातें बहुत महत्वपूर्ण है समझने की, कि कितना सतर्क होना चाहिए लोगों को, और कितने सतर्क हम जिनको भी ऐसे दायित्व देते हैं उनके ऊपर, उनके सामने पूरे समाज को भी खड़ा होना पड़ता है कि इन बातों के साथ राष्ट्र के एकात्मता हित के साथ कोई समझौता नहीं। देश का जब स्वाधीनता के पश्चात कार्य प्रारंभ होता है, उस समय भी गुरुजी का जो मार्गदर्शन है कि हमारी भाषाओं के क्या बारे में क्या होना चाहिए, वो कहते हैं कि सारी भारत की जो भाषा है वो राष्ट्रभाषा है, वो सभी राष्ट्रीय भाषा है, और जहां विवादों के बीच में कहीं कोई इस तरफ है कोई इस तरफ है, वहां श्री गुरुजी बिल्कुल निरपेक्षता से बात को स्पष्ट रूप से रख रहे हैं। और इसलिए उसके पश्चात भी देश के संविधान कैसा होना चाहिए, देश की आगे की नीति कैसी होनी चाहिए, इन सब विषयों पर श्री गुरुजी ने विस्तार से समय समय पर मार्गदर्शन किया है। मुख्य रूप से उनके मार्गदर्शन को जो समग्र खंड है, जिनके पूरे विचारों को जहां समग्रता से लिया है, उन सभी खंडों को देखेंगे तो ध्यान में आएगा कि राष्ट्र के संदर्भ में राष्ट्र क्या है, हिंदुत्व क्या है, और राष्ट्र के संदर्भ को ध्यान में रखकर हमारे समाज जीवन की रचना कैसी होनी चाहिए, इस बारे में बहुत ही विस्तृत मार्गदर्शन श्री गुरुजी ने किया है। अभी ये जो पुस्तक प्रकाशित हुई है श्री गुरुजी दृष्टि व दार्शनिकता तेलुगु में, उस पुस्तक के अनुवाद है। इस पुस्तक में उन सारे विचारों को जो गुरुजी ने मार्गदर्शन किया था उनको बहुत संपादकों ने, जो मूल संपादन किया श्रीमान रंगाहरी जी, उन्होंने और उनके साथ जो लगे थे, काफी प्रयत्नों से हम जैसे सभी वाचकों के लिए उसको समाहित किया है एक खंड में। पूरे बाकी 12 खंडों को इस 13वां जो पुस्तक है 13th बुक, इसमें समाहित किया है। सो इजीली रीडेबल ऐसा ये पुस्तक अब तेलुगु में भी आ गया है। गुरुजी के विचारों को कभी कभी होता है कि कुछ विचार ये उस काल के लिए होते हैं जब काल चल रहा हो, और लेकिन कुछ विचार ऐसे होते हैं जो काल उस काल से समय सीमा से फ्रेम में बैठते नहीं है, उसके बियॉन्ड दूरगामी दृष्टि से हमारे लिए उपयोगी होते हैं। जैसे श्री गुरुजी ने चीन की जो प्रवृत्ति है, चीन के केवल आक्रमण के बारे में नहीं, उन्होंने चीन की जो विस्तारवादी प्रवृत्ति है हर तरीके की, उसके बारे में वो लगातार बोलते थे। बाद में 62 में जब उनका आक्रमण हुआ, उसके पश्चात जो परिस्थिति बनी, परंतु उनका मार्गदर्शन उसमें भी सटीक था कि अब जो हुआ, जिसकी गलती हुई, जो हुआ राजनीतिक तरीके से, वो एक तरफ रखो। अब पूरा राष्ट्र को एक साथ मिलकर, सरकार के साथ, हमारी सेनाओं के साथ कंधे से कंधा मिलाकर हर काम में उतरना चाहिए, साथ देना चाहिए। और सारे स्वयंसेवकों को उन्होंने मार्गदर्शन किया, पूरे राष्ट्र के सामने एक उदाहरण प्रस्तुत किया, राजनीति को एक दिशा दी उन्होंने कि जब राष्ट्र पर संकट आता है तो कोई पक्ष विपक्ष नहीं होता है, कोई सहमति असहमति नहीं होती है, एक साथ मिलकर आगे बढ़ना होता है।
मुझे लगता है कि आज भी वो उनके जो विचार थे और उनका जो प्रारंभिक काल का मार्गदर्शन था, वो मार्गदर्शन आज भी उतना ही प्रासंगिक है। जहां वो विभाजन से बिल्कुल सहमत नहीं है, फिर भी कश्मीर का विषय आता है और आवश्यकता है तो वो स्वयं कश्मीर के जम्मू कश्मीर के महाराजा से बात करने के लिए स्वयं जाते हैं और जो परिस्थिति है उसमें वो भारत के इस भाग के कैसे अंग है ये समझाने के लिए उनको जाते हैं। तो किसी भी परिस्थिति में मुझे क्या हुआ, मेरा क्या हुआ, मैं उसमें महत्वपूर्ण हूं कि नहीं, मेरा दल या मेरी संस्था उसमें महत्वपूर्ण है या नहीं है, या ये विषय महत्वपूर्ण नहीं है। महत्वपूर्ण है कि राष्ट्र के लिए क्या महत्वपूर्ण है। ये जो बात गुरुजी ने सार्वजनिक रूप से संघ के रूप में जो उस समय प्रस्तुत की और एक व्यापक रूप में बहुत सारा ऐसा समूह आज भी उस दिशा से सोचने लगा है, आज भी उनके विचारों का प्रभाव हम देखते हैं। और आज जी जब कुछ लोग उसके विपरीत व्यवहार करते हैं तो उनके जो विचार थे, जो उन्होंने आज देश की समाज राजनीति, देश का समाज उसके लिए जो प्रस्तुत किए, वो आज भी उतने ही प्रासंगिक है। चीन के बारे में मैं चर्चा कर रहा था, उसके बारे में भी उन्होंने जो बात बताई थी कि ये केवल जमीनी आक्रमण का विषय नहीं है, उसकी जो प्रवृत्ति है एक विस्तार की, एग्रेसिव की, वो प्रवृत्ति पर लगातार ध्यान रखना चाहिए। जो उनकी विचार था समय के साथ साथ वो बात आज भी हमें ध्यान में आती है। और मुझे लगता है कि जो कितनी सभाओं में, कितनी जगह श्री गुरुजी ने कहा होगा, कितनी जगह वो मीडिया के माध्यम से प्रसारित हुआ होगा, अलग अलग माध्यमों से स्वयंसेवकों के द्वारा गया होगा। आज जब ये परिस्थिति आती है जहां कई देश उन बातों से प्रभावित हो रहे, वहीं अपने देश में उस बात की समझ विकसित हुई है और उन बातों को कैसे हम लोग उससे निकलेंगे, इसके लिए समाज में बहुत सारे लोग प्रयास करते हुए दिख रहे हैं। तो क्योंकि ये जो विचार बनते हैं पूरे समाज के, संगठन के, ये एक दिन में नहीं बनते। ऐसे जो दृष्टा लोग होते हैं गुरुजी जैसे, श्री गुरुजी जैसे, उनके सतत विचरण से, सतत विचार मार्गदर्शन से ये सारे विचार बनते हैं। उन्होंने बहुत एक महत्वपूर्ण बात पे उन्होंने प्रयास किया था अपने जीवन में, और उनका ये विचार था कि हिंदू समाज में जो जाति जाति के नाम पर भेद है वो शास्त्र के आधार पर नहीं है। और इसलिए उन्होंने अपने जीवन काल में हिंदू एकता का एक बहुत महत्वपूर्ण प्रयास किया। वो सभी साधु संत ऋषिगण सभी के पास गए या अपने कार्यकर्ताओं को उन्होंने उनके पास भेजा, और उद्देश्य यही था कि कम से कम ये बात समाज में से बात जाने के लिए महत्वपूर्ण बात यह होगी क्योंकि समाज शास्त्र के आधार पर चलता है, और इसलिए ये बात स्पष्ट हो जाए कि शास्त्रों में ये जाति जाति का भेद या जन्म आधारित भेद की कल्पना नहीं है, वो सब कुछ कर्म आधारित है। और ये बात उन्होंने विश्व हिंदू परिषद की स्थापना के उद्देश्य में महत्वपूर्ण रूप से रखी, और उस अधिवेशन में हिंदवा सोदरा सर्वे न हिंदू पतितो भवेत, कोई भी हिंदू है तो वो पतित कैसे हो सकता है, और जो भी हिंदू किसी भी जाति में हो, किसी भी परिस्थिति में हो, वो हम सब सहोदर है। ये केवल सभी संत महंत शंकर पूज्य शंकराचार्य सब लोग मिलकर एक मंच पर बोल रहे हैं। ये हिंदू एकता का जो संदेश श्री गुरुजी के प्रयास से जो स्थापित हुआ, मैं ऐसे मानता हूं कि आज भी उनका ये प्रयास बहुत महत्वपूर्ण है, क्योंकि उन्हीं प्रयासों के चलते चलते हिंदू एकता के और प्रयास हुए, और जिसके चलते पिछले वर्ष जो हमने अपने सबके आराध्य भगवान श्री राम के भव्य मंदिर की प्राण प्रतिष्ठा को अयोध्या में हम देख पाए। मुझे लगता है कि उनके जो प्रयास उन्होंने प्रारंभ किए थे पूरे समस्त हिंदू एकता के, आज उसका स्वरूप हम देख पाए। और इस बार जो महाकुंभ हुआ है उसमें तो हमने देख लिया कि कैसे, जहां लोग बोलते हैं कि हिंदू में एकता का सूत्र क्या है, यहाँ तो सब लोग अलग अलग है, भाषा अलग है, जाति अलग है, पता नहीं मतलब कैसे एक होगा। तो एक
व्यापक हिंदू समाज एक है, एकता के सूत्र उसमें जीवित है। ये जो डॉक्टर जी ने कहा था, गुरु जी ने अपने पूरे जीवन काल में इसी बात का प्रसार किया। आज मुझे लगता है पूरे हिंदू समाज ने ही नहीं, पूरे विश्व ने ये देखा कि भाई हम कुछ भी प्रयास कर ले, ये हिंदू समाज में एकता का सूत्र है। और वो सूत्र अगर सुप्त अवस्था में था तो ये ऐसे महान लोग थे श्री गुरु जी जैसे, कि जिन्होंने उस सुप्त जो बात थी, जो धारा अंदर थी, उसको उन्होंने पुनः प्रवाहित कर चुके हैं। और मुझे लगता है कि ये इन घटनाओं से हम समझ सकते हैं कि जो कार्य इन महात्माओं ने किया श्री गुरु जी जैसे, और उन्होंने जो विचार का प्रसार अपने हर समय उन्होंने किया, उसका परिणाम स्वरूप आज हम लोग इस बात का अनुभव कर रहे हैं। और हम भाग्यशाली हैं कि श्री गुरु जी जैसे, डॉक्टर जी जैसे ऐसे महान व्यक्तित्व हमारे बीच में आए, और उन्होंने आधुनिक समय में, आज के वर्तमान समय में इस हिंदुत्व को, इस हमारी एकता के महत्वपूर्ण सूत्र को उन्होंने फिर से हमारे सामने लाया है, फिर से उसका गठन किया है। और इसलिए उनके जो विचार है उसको मूल में समझना बहुत आवश्यक है। गुरुमूर्ति जी ने जो किताब उनके लेख आए थे, उस पर भी जो दूसरी किताब आई, उस किताब का भी जो टाइटल है कि द मॉडर्न ऋषि विथ मिलेनियल विजन, मुझे लगता है बहुत ही समर्पक उसका टाइटल है। और इसीलिए उनके विचार जो है आज भी उतने ही प्रासंगिक है। और जो लोग आजकल श्री गुरुजी के संदर्भ में कुछ ना कुछ इधर उधर के विचार लेकर कुछ ना कुछ बातें बोलते रहते हैं, वो इसीलिए बोल रहे हैं क्योंकि उन्हें ध्यान में आ रहा है कि ये महत्वपूर्ण विचार जो उनके थे, जिसका प्रभाव आज भी है और जिसके कारण बहुत सारे परिवर्तन हुए और आने वाले समय में होने वाले हैं। ये जो आज हमारे देश में श्री गुरुजी के समय ही उन्होंने कहा था कि ये जो मतांतरण है, इस मतांतरण से कहीं ना कहीं राष्ट्रांतरण होता है। ये गुरुजी ने विचार रखा था। उस समय कई लोगों ने इसको कम्युनल बोला, आज भी कई लोग बोलते हैं, परंतु आने वाले समय में हमने देखा कि किस तरीके से ऐसे ऐसे क्षेत्र में अलगाव के आंदोलन उठे। वो हिंसक आंदोलन थे। उसने हमारे देश की एकता, अखंडता, हमारी प्रगति, हमारी विकास, उसको कितना बाधित किया। परंतु जो विचार गुरुजी ने रखे थे कि हमारे सबके पूर्वज एक है, आपकी पूजा पद्धति भगवान बदल सकते, परंतु राष्ट्र और पूर्वज आप नहीं बदल सकते, इतिहास नहीं बदल सकते। ये गुरुजी बार बार बोलते थे, हर जगह बोलते थे। आज मुझे लगता है कि उस बात को बोलते बोलते अब देश के कई ऐसे क्षेत्रों में बदलती हवा हम लोगों को अनुभव में आ रही है, और उसी विचार के कारण शांति के अनुभव भी आ रहे हैं। हिंसा की कमी भी उसी कारण से हो रही है। और इसलिए आज भी उनके जो सूत्र थे, जो विचार थे, वो बहुत महत्वपूर्ण है। और इसीलिए मुझे लगता है कि ये काम बहुत ही अच्छा हुआ है कि पुनः तेलुगु में वो सारे विचारों को अनुवादित करते हुए संकलित रूप में हमारे सामने लाया है। मैं आप सबको जरूर कहूँगा कि श्री गुरुजी के ऐसे प्रासंगिक विचार को हम सब लोग जरूर पढ़ें, और केवल पढ़े नहीं तो उस विचार को हम अपने भाषा में, अपने स्वरूप में, हम समाज में जहाँ भी जाते हैं, व्यक्तिगत रूप में या जहाँ भी हम जाते हैं, उन विचारों को, आजकल सोशल मीडिया भी हमारे पास है, तो हम अपने उस माध्यमों से भी गुरुजी के अलग अलग विषयों पर जो छोटे छोटे कम शब्दों में जो विचार उनके हैं, लेकिन स्पष्ट हैं, तर्कपूर्ण है, आज भी प्रासंगिक है और समाधानकारी है, मतलब जिससे सॉल्यूशंस बन सकते हैं। तो उन बातों को हम भी लेकर जाएं समाज के पास, ताकि हम यथाशीघ्र जो कार्य के लिए लगातार ये प्रयास चल रहा है। श्री गुरुजी जिस सरसंघ चालक थे, आज उस राष्ट्रीय स्वयंसेवक संघ के कार्य के 100 वर्ष पूर्ण हो रहे हैं। इसी वर्ष विजयादशमी में इस कार्य के 100 वर्ष होंगे, और आने वाले समय में बहुत महत्वपूर्ण कार्य, जिन कार्यों को उन्होंने प्रारंभ किया था, समाज जीवन के, समाज परिवर्तन के कार्य, उन कार्यों को आगे ले जाने का ये समय है। ऐसे महत्वपूर्ण प्रसंग पर ये पुस्तक आई है, दोनों अभिनंदनीय है।
और मैं निश्चित कहूँगा कि हमारे जितने भी जो प्रकाशक हैं वो ऐसी और किताबें आने वाले समय में इस शताब्दी वर्ष के निमित्त लेकर आएँ ताकि हम सब के लिए उपलब्ध हो, और मैं इस कार्य के लिए उनको शुभकामना देता हूँ। पुनः एक बार अभिवादन। नमस्ते। बहुत धन्यवाद सुनील जी।